హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలో 10 ఏళ్ల బాలుడి దారుణ హత్య కలకలం రేపింది. భర్త ఉండగానే ప్రేమించి రెండవ పెళ్లి చేసుకుంది ఓ యువతి. ఆమె మొదటి భర్తతో కలిగిన సంతానం షేక్ మొహమ్మద్ అజహర్ను హత్య చేశాడు రెండవ భర్త. అజహర్ ఇరుగు పొరుగు వారితో తరచూ గొడవలు పెట్టుకుంటున్నాడని ఫిర్యాదులు అందడంతో విసుగెత్తిపోయిన రెండో భర్త కోపంతో అతన్ని రోడ్డుకేసి కొట్టాడు. తీవ్ర గాయాలైన అజహర్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధిలో 10 ఏళ్ల బాలుడి దారుణ హత్య కలకలం రేపింది. అయితే ఒక యువతి భర్త ఉండగానే ప్రేమించి రెండవ పెళ్లి చేసుకుంది మరొక యువకుడిని. అయితే ఆమె మొదటి భర్తతో కలిగిన సంతానం షేక్ మొహమ్మద్ అజహర్ను హత్య చేశాడు రెండవ భర్త. అజహర్ ఇరుగు పొరుగు వారితో తరచూ గొడవలు పెట్టుకుంటున్నాడని ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే దీంతో విసుగెత్తిపోయిన రెండో భర్త కోపంతో అతడిని రోడ్డుకేసి కొట్టాడు. తీవ్ర గాయాలైన అజహర్ ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అజహర్ మృతికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మనం సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చూస్తున్నాము. దారుణంగా రెండవ భర్త రోడ్డు కేసి కొట్టడంతో పిల్లాడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్. 2-3 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఈ ఘటన పైన పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రెండో పెళ్లి చేసుకున్నటువంటి తల్లి బాబుపై కోపం పెంచుకొని తన రెండో భర్తతోని దారుణంగా కొట్టి హత్య చేయించినట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం చంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన కుమారుడిని రోడ్డుకు ఎత్తేసి తలపగలగొట్టి చంపిందని చెప్పేసి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం బాబు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో కూడా తరచూ అబ్బాయి గొడవ పడుతున్నాడని చెప్పేసి కోపంతోనే మొదటి భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా తల్లి చెప్తుంది. కానీ దీనికి సంబంధించి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఎందుకు హత్య చేశారు, బాబుని అడ్డ ఎందుకు తొలగించాలనుకున్నారు, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు హత్య చేసేంత ఆవేశం రాదు కాబట్టి దీని వెనకాల ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు అనే దానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే భర్త ఉండగానే ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కొడుకు తన దగ్గరే ఉంటున్నాడు. మహమ్మద్ అజహర్ 10 ఏళ్ల వయసు ఉన్నటువంటి బాబు చుట్టుపక్కల వారితో గొడవ పడుతున్నాడనే కారణంతోనే మొదటి భర్త రోడ్డు కేసు కొట్టి తల పగలగొట్టి తీవ్ర గాయాలు చేయడంతోనే హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొదటి భర్తని వదిలేసి రెండో భర్త దగ్గరికి ఎందుకు వచ్చింది, ఆ తర్వాత ఆ రెండో భర్త బాబుని హత్య చేయడానికి గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకా కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే బాబుని అడ్డు తొలగించుకోవాలని ఈ విధంగా హత్య చేశారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే చంద్రాయణగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.